ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేపట్టిన 800 కిలోమీటర్ల 43 రోజుల పాదయాత్ర నెల్లూరుకి చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరు పెన్న బ్యారేజీ వద్ద ఎమ్మెల్సీ రఘురాజు పాదయాత్రకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి ఎమ్మెల్సీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రఘురాజు మీడియాతో మాట్లాడారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. 2024లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, సీఎంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డే కొనసాగుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే నవరత్నాలతో పాటు సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరినీ కూడా కలుసుకొని మరి నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి వాళ్ళన్ని సమస్యలు కూడా డైరీలో రాసుకొని అవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకొని మరి రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 100% కూడా మరి ఇచ్చిన హామీలన్నీ కూడా మరి ఆయన నెరవేర్చడం నిజంగా చాలా గొప్ప విషయం. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా నేరుగా పథకాలు ఇవ్వడంతో పాటు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రాజకీయాలకు అధికారం కోసం వచ్చే నాయకులందరినీ మనం చూసాం. కాకపోతే సేవ కోసం, ప్రజలకి అండదండగా నిలబడడం కోసం వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి మనసున్న నాయకులు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఒక బలమైన సంకల్పం మాది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అటు స్కూల్స్కి వెళ్ళినా, లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా వ్యవసాయ రంగం పట్ల చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆరాధ్య దైవంగా వారి గుండెల్లో పెట్టుకునే ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీ అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ సుదీర్ఘ పాదయాత్రలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాటలు వేసుకుంటూ మేము వస్తుంటే ఎక్కడెక్కడా లేని వాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలు సైతం, రైతన్నలు సైతం, మహిళలు సైతం, అందరూ కూడా, వృద్ధులు సైతం అందరూ కూడా వచ్చి బాబు ఈరోజు జగన్ బాబు ఉండబట్టి మేము బతుకున్నాను వృద్ధులు చెప్పడం నిజంగా. నిన్న ఒక పెద్ద ఆయన అడిగాను, అయ్యా నీకు పెన్షన్ వస్తుందండి. వస్తున్నాను బాబు అని. ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే నేను, కొడుకు, కోళ్ళు అని. కొడుకు కోళ్ళు బాగా చూసుకుంటుందంటే చాలా బాగా చూసుకుంటుందండి నేను. మరి ఇంతకుముందు పెన్షన్ రాకముందు అంటే అప్పుడు పరిస్థితులు ఏం మాట్లాడతాం బాబు, ఇప్పుడు కూతురు చూసుకున్నట్టు చూసుకుంటుందండి. ఈరోజు అటువంటి పరిస్థితులన్నీ కూడా నేరుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతన్నకు వెన్నుముకగా ఉండి మరి ఏదైతే మరి రైతు భరోసా ఇస్తామని 12,500 4 సంవత్సరాలు ఇస్తానని ముఖ్యమంత్రి ఈరోజు 13,500 చేసి మరి రైతన్నలకు ఎప్పటికప్పుడు ఇస్తూ మరి అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఆసరా ద్వారా సుమారు 25,000 కోట్ల రూపాయల్లో సుమారు 19,000 కోట్లు ఇప్పటికే మరి బాకీ తీర్చడం మనకు తెలుసు. రేపు జనవరి నెలలో కూడా అది కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే పెన్షన్ 3,000 రూపాయలు చేస్తున్నారు. రేపు జనవరి 1 నుంచి పూర్తి చేస్తారు. ఎప్పుడూ లేని విధంగా నాడు నేడు స్కూల్స్, మరి అమ్మఒడి అవనండి, గోరుముద్ద అవనండి. మనందరం ఎప్పుడు వారానికి 5 రోజులు కోడిగుడ్డు నేను తినలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తినలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వారానికి 5 రోజులు తిని ఉన్నాం. మరి ఈరోజు ప్రతి స్కూల్కి వెళ్ళిన ప్రతి పిల్లవాడు కూడా వారానికి 5 రోజులు కోడిగుడ్డు తింటూ ఉన్నారు. అలాగే ఆడపిల్లలందరికీ కూడా స్కూల్కి గతంలో వెళ్ళడానికి ఇబ్బంది పడేవారు. ఈరోజు ఆ టాయిలెట్స్ కట్టించి నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా మరి ఈరోజు విద్యారంగాన్ని మరి ఆయన తీర్చిదిద్ది అటు ట్యాబ్స్ అవనండి, బై లాంగ్వేజ్లు బుక్స్ అయితే అవనండి, డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే అవనండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం చూడమేమో. ఈయనే ఉండాలి, ఆయన ఉన్నంతకాలం ఆయన ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ సుదీర్ఘ పాదయాత్ర ఒక సంకల్పంగా మరి ప్రారంభించుకున్నాం. రేపు డిసెంబర్ 21వ తారీఖున జగన్ గారి పుట్టినరోజు నాడు మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు, ఆయన ఆశీస్సులు ఉండాలని మరి కోరుకోవడానికి వెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నాతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.